ఈ ప్రదేశాన్ని చూసి నేను చెన్నైయో, బెంగుళూరో వెళ్ళాననుకుంటున్నారా? లేదండి. ఈ ప్లేస్ వచ్చేసి చిన్న అరుణాచలం అని భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే రూట్‌లో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి భద్రాచలం నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో నరసాపురం అనే గ్రామంలో ఉంది. ఈ టెంపుల్‌కి నేనైతే ఇది సెకండ్ టైమ్ అండి రావటం. నేనైతే ఇంతకుముందు 3 ఇయర్స్ బ్యాక్ మా అన్నయ్య వాళ్ళతో పాటు వచ్చాను. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మా పాపతో కలిసి ఇలా రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నిజం చెప్పాలంటే నేను ఇప్పటికీ భద్రాచలం వచ్చి ఆల్మోస్ట్ 15 డేస్ అవుతుంది. నేనైతే డే 1 నుంచి కూడా టెంపుల్‌కి రావాలని ట్రై చేస్తున్నా. కానీ నాకు ఆ ఛాన్స్ అయితే రాలేదు. నేను ఈసారి అయితే టెంపుల్‌కైతే వెళ్ళకుండానే ఒంగోలు వెళ్ళిపోతానేమో అనేసి అనుకున్నాను. బై లక్ మా అదృష్టం బాగుండి మాకు ఆ శివయ్య దర్శనం అయితే దొరికింది. అసలు ఈ టెంపుల్‌లోకి వన్స్ మనం ఎంటర్ అయ్యాక టెంపుల్‌లో మనకి ఆ శివయ్యే ఎక్కడ చూసినా మనకు కనిపిస్తా ఉంటారనమాట. మేమొచ్చేసరికి పూజారి గారు అభిషేకం చేసి హారతయితే ఇస్తున్నారు. మేమొచ్చింది సోమవారం కాబట్టి టెంపుల్‌లో క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. వచ్చిన భక్తులంతా శివనామస్మరణ చేస్తూ శివయ్యని దర్శించుకుంటూ ఉన్నారు. ఇంకా మా పాపకైతే దేవుళ్ళకి పూజ చేయడం అంటే చాలా ఇష్టం. చూసారు కదా ఎలా భజన చేస్తుందో. ఎవరు చెప్పకుండానే అక్కడ అందరూ భజన చేస్తుంటే చూసి ఓం నమ శివాయ అని తను కూడా భజన చేస్తా ఉంది. ఇంకా ఇక్కడ పూజారి గారు మా పాపకి కంకణం అయితే కడుతున్నారు. సోమవారం రోజు శివయ్య గుడిలో శివయ్య నామస్మరణతో శివయ్య పాదాల దగ్గర కంకణం కట్టుకోవడం అంటే నేను ఇది చాలా అదృష్టమనే అనుకుంటా. నిజంగా ఇది మాకు చాలా హ్యాపీ మూమెంట్. వచ్చిన భక్తులందరికీ పులిహార పరమాన్నం ప్రసాదంగా ఇస్తున్నారు. ఇంకా తర్వాత కొంచెం సేపటికి మా పాప అయితే బయటకు వెళ్ళి ఆడుకుందాం అంటుంటే టెంపుల్ బయట శివయ్య విగ్రహాలు ఉంటే అక్కడికి వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. అసలు మా పాపకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. బయట బాగా ఎండగా ఉంది. వద్దమ్మా టెంపుల్ లోపలికెళ్ళి కూర్చుందామని చెప్పినా కూడా వినకుండా ఇక్కడ ఆడుతూ ఉంది. టెంపుల్ అట్మాస్ఫియర్ చూసారు కదా ఫ్రెండ్స్! ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. లైఫ్‌లో ఒక్కసారైనా కూడా ఇలాంటి టెంపుల్స్‌కి వెళ్ళాలి. వన్స్ ఈ టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యాక మనకి ఎక్కడ చూసినా కూడా శివయ్యే కనిపిస్తా ఉంటారు. ఇంకా మా పాప అయితే అక్కడంతా తిరుగుతూ ఎక్కడ శివయ్య కనిపిస్తే అక్కడ దండం పెట్టుకుంటూ చూసారు కదా ఎలా తిరుగుతుందో. ఇక్కడ వచ్చిన ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగాలకి మనమే సొంతంగా అభిషేకం కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా నేను మా పాప అయితే శివయ్యకి అభిషేకం చేస్తున్నాము. మాకైతే ఇది చాలా హ్యాపీగా ఉంది. సోమవారం రోజు ఇలా శివయ్యకి అభిషేకం మన సొంత చేతులతో చేయడం అంటే అది చాలా లక్ అన్నమాట. ఇక్కడ ఓంకారేశ్వర స్వామికైతే మేము అభిషేకం చేశాము. శివయ్యకు అభిషేకం చేసుకోవడానికి ప్రతి శివలింగం దగ్గర కూడా ట్యాప్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడైతే మా పాపను చూశారు కదా! తనే సొంతంగా వాటర్ పట్టుకుని వచ్చి శివయ్య దగ్గరికి వెళ్ళి పూజ చేస్తా ఉంటుంది. తన చిట్టి చిట్టి చేతులతో ఆ శివయ్యకు అభిషేకం చూడ్డానికి ఎంత బాగుందో కదా! తన ముఖం చూశారు కదా ఎలా వెలిగిపోతుందో. ఇంకా నేను మా పాప కూడా ఆ సోమనాథుడికైతే అభిషేకం చేసుకోవడానికి సోమనాథుడి దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా శివయ్యకి అభిషేకం చేసుకొని పూజ అయితే చేసుకున్నాము. మనస్ఫూర్తిగా శివయ్యని నమస్కరించుకొని ఇంకా టెంపుల్ దగ్గరికైతే వచ్చి కూర్చున్నాము. ఈ టెంపుల్ లోపల ఉన్న ప్రతి విగ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకత అయితే ఉంది. ఇది ఏంటి అనుకుంటున్నారా? శివయ్య కోసం కొత్తగా నిర్మిస్తున్న రాతి రాజగోపురం. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడైతే మా పాప వచ్చి రాతి రాజగోపురానికి వాటరింగ్ అయితే చేస్తుంది. ఇదైతే చాలా మంచి విషయం. ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి? ఇంకా రాతి రాజగోపురం నిర్మాణంలోనే ఉంది. అంకుల్ కూడా నవ్వుతున్నారు. అయితే మాకు చాలా పెద్ద మెమరీ అనే చెప్పాలి. ఇంకా లైన్‌గా నేను మా పాప అయితే ఒక్కొక్క శివయ్య విగ్రహానికి అభిషేకం చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ మనం పాలాభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రామేశ్వరుడికి వచ్చేసి మనం బయట నుంచి అభిషేకం అయితే చేసుకోవాలి. మా పాప అభిషేకం చేసుకుంటూ చుట్టూ అంతా తిరుగుతూ ఉంది. ఇక్కడైతే అన్నవాళ్ళు మా పాపను పలకరిస్తున్నారు.
చూశారు కదా వచ్చిన భక్తులంతా ఎంత చక్కగా, ప్రశాంతంగా, హ్యాపీగా శివయ్యని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుంటున్నారో. టెంపుల్‌లో క్రౌడ్ కూడా ఈరోజు మండే కాబట్టి బాగానే ఉంది. కానీ మనకి దగ్గరలో ఇలాంటి టెంపుల్ అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమనే చెప్పాలి. చూశారు కదా భక్తులంతా శివయ్య దర్శనం కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో. ఇంకా మా పాప, మా నానమ్మ కూడా అభిషేకం అయితే కంప్లీట్ చేసుకున్నారు. చూశారు కదా టెంపుల్‌లో మనకి ఎక్కడ చూసినా ఆ శివయ్య, ఆ నాగదేవతలే కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి 14వ శతాబ్దంలో పూర్వీకులు ఉంచిన శివలింగంపై ఏర్పడిన పుట్ట అంట ఇది. పుట్టలో నాగేంద్రుడు కొలువై ఉన్నారని ఇక్కడ నమ్ముతారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న విగ్రహం వచ్చేసి భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వామిది. ఇక్కడ నుంచి మీకైతే ప్రత్యేకమైన శివలింగాల దర్శనం అయితే జరుగుతుంది. చూశారు కదా ఎన్ని శివలింగాలు. ఇలా చూసుకుంటూ పోతే మనకి ఎక్కడ చూసినా ఆ శివయ్యే దర్శనమిస్తారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని రకాల శివలింగాలు మీకు దర్శనం ఇస్తూ ఉన్నాయో. ఈ టెంపుల్లో మనకి చాలామంది దేవతామూర్తుల దర్శనం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రతి శివలింగానికి కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. నేనైతే మీకు టెంపుల్ అంతా కూడా క్లియర్గా చూపించాలని ఇదంతా వీడియో తీశాను. ఇక్కడ సామాన్యులు కూడా బాణలింగ ప్రతిష్ఠ చేసే అవకాశం అయితే కల్పించారు. శివలింగ ప్రతిష్ఠ అనేది మోక్షానికి మార్గం. ఓం నమో స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్ అని 32 సార్లు జపం చేస్తే అరుణగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం అయితే వస్తుంది. ఇక్కడ ఉన్న పూజారి గారు కూడా మనకి టెంపుల్ గురించి అయితే చాలా చక్కగా వివరించారండి. నేను చెప్పడం కంటే పూజారి గారి మాటల్లోనే టెంపుల్ గురించి క్లియర్గా మీకు చెప్తారు, వినండి. తప్పకుండా ఈ యొక్క క్షేత్రం వచ్చేసి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం చిన్న అరుణాచలం అంటాం. అంటే భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే మార్గంలో ఉన్నటువంటి క్షేత్రం అండి ఇది. ఎవరైనా కూడా భద్రాచల రాముడిని దర్శనం చేసుకున్న వెంటనే ఒక శైవ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలంటే అతి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రం ఇది. అయితే ఇక్కడ చిన్న అరుణాచలం అని ఎందుకన్నామంటే అరుణాచలంలో ఏ విధంగా అయితే గిరి ప్రదక్షిణ ఉంటుందో ఇక్కడ కూడా సహస్రలింగ ప్రదక్షిణ ఉంటుంది. అక్కడ ఏవైతే దేవతామూర్తులు గిరి ప్రదక్షిణలో మనకి ఇంద్రలింగము, యమలింగము, అగ్నిలింగము, వాయులింగం ఇలా అష్టదిక్పాలకు సూర్యచంద్రలింగాలు, అలాగే పంచముఖ లింగం, అంటే ఆ యొక్క గిరి ప్రదక్షిణలో ఏవైతే దేవతామూర్తులు ఉంటారో వారందరూ కూడా ఇక్కడ దర్శనం అవుతారు. అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, మనం చెన్నై వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నట్టు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యొక్క గిరి ప్రదక్షిణలో ఉన్నటువంటి దేవతామూర్తులు అందరినీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఉండటం మరొక విశేషం. అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా మీరు వెతికితే 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఒకే చోట దర్శనం చేసుకునేటువంటి క్షేత్రం లేదు. ఒక్క చిన్న అరుణాచలంలో మాత్రమే 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఆ అరుణాచలేశ్వరుడు ఆజ్ఞ వరకు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే అష్టదిక్పాలక లింగాలు చెప్పాను మీకు. సూర్యచంద్ర లింగాలు, శ్రీచక్ర శివలింగం, శ్రీపాద లింగం, మరకత లింగం, స్ఫటిక లింగం, పాదరస లింగం, అలాగే పంచముఖ లింగం, అర్ధనారీశ్వర లింగం. అంటే శివుడు ఏ ఏ రూపాల్లో ఉన్నాడో అన్ని రూపాలు కూడా ఇక్కడ మీరు దర్శనం చేసుకోవాలి. అలాగే సహస్రలింగం, అంటే ఒకే లింగం మీద 1007 లింగాలు, ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు. మనం కాశీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కంచి, అరుణాచలం వంటి క్షేత్రాలు వెళ్ళినప్పుడు మనకి ఈ రూపం దర్శనం అవుతుంది. ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ నాగేంద్రుడు ఇక్కడ స్వయంభు రూపంలో ఇక్కడ ఉండటం. అంటే ప్రతిరోజు కూడా రాత్రి వేళల్లో ఇక్కడ సంచరిస్తూ ఉంటాడు ఆ నాగేంద్రుడు. ప్రతి సోమవారం కూడా గర్భాలయంలోకి వచ్చి ఆ స్వామివారికి అర్చన చేసుకుని ఉదయం వెళ్ళిపోతూ ఉంటాడు. అలా అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఆయన్ని దర్శనం చేసుకోవడం, ఆ యొక్క గర్భాలయంలో ఆ యొక్క మార్పులు కనిపించడం జరగడం ద్వారా ఆయన వచ్చి వెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని మేము అవగతం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు ఇక్కడ శివాలయం, ఇక్కడ దేవాలయం నిర్మించాలనేటువంటి విషయాన్ని నాకు ఆయన కళలోకి వచ్చి ఆయన కనిపించి నన్ను ఇక్కడ వరకు లాక్కొచ్చాడు అనమాట. ఇక్కడికి వచ్చాక ఇక్కడ దేవాలయం నిర్మించాలని ఆయన ఆజ్ఞ మేరకే, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆజ్ఞ మేరకే ఈ యొక్క దేవాలయం ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇక్కడ క్షేత్రపాలకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుకనే మనకి ఇక్కడ 21 అడుగులు కలిగినటువంటి మనం సుబ్రహ్మణ్యేశ్వరుడిని మనం రాగానే, ఫస్ట్ దేవాలయం రాగానే ఆయన దర్శనం చేసుకున్నాకే లోపలికి వెళ్తాం. కాబట్టి ఇది సుబ్రహ్మణ్య క్షేత్రం కూడా. కాబట్టి ఈ విధంగా ఇంకా విశేషం ఏంటంటే ఆకలి తీర్చే అన్నపూర్ణ ఇక్కడ ఉండడం. అంటే ఉదయం 11:30 నుంచి మామూలుగా మనకి ఆకలి 11:30 నుంచి ప్రారంభం అవుతుంది. ఆ సమయానికే ఇక్కడ అన్నప్రసాదం
ప్రారంభించడం 4 గంటల వరకు పర్ణశాల నుంచి వచ్చే ప్రతి భక్తుడి యొక్క ఆకలి తీర్చుతున్నటువంటి క్షేత్రం చిన్న అరుణాచలం. సాయంత్రం వేళలో కూడా 6:30 నుంచి 8 గంటల వరకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నాం. ఇక త్వరలో ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాలు 18 శక్తి పీఠాలు దర్శనం కూడా మనకి జూన్ 25వ తారీఖు ఇక్కడ చేసుకుంటాం. జూన్ 25వ తారీఖు ప్రతిష్ట ఉంది కాబట్టి. అలాగే ఆ స్వామివారు మహాశివ దర్శనం అంటాం. అంటే 25 తలలు 50 చేతులతో ఉన్నటువంటి మహాశివ దర్శనం ప్రపంచంలో ఒక చోటే ఉంది. ఇప్పుడు మన చిన్న అరుణాచలంలో 25వ తారీఖు ప్రతిష్ట చేయబోతుంది. అలా ఎన్నో విశేషాలు కలిగినటువంటి ఈ క్షేత్రానికి రండి, ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. కనీసం ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని మానసిక ఆనందాన్ని పొందండి. ఆ అరుణాచలేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. అరుణాచల నేను మా పాప అయితే పూజారి గారి ఆశీస్సులు అయితే తీసుకుంటున్నాము. ఈ గుడి విశిష్టత గురించి పూజారి గారు చెప్పిన అంతా విన్నారు కదా. ఇక్కడ మా పాప అయితే పిల్లలతో వచ్చి ఆడుకుంటుంది. ఇప్పుడైతే మనకి ఇక్కడ నిత్యాన్నదాన టోకెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఎప్పుడు కూడా ఇక్కడ నిత్యాన్నదానం అయితే జరుగుతుంది. టెంపుల్లో గోశాల కూడా ఉంది మనకి. నాతో పాటు మీరు కూడా మన శివయ్యనైతే దగ్గర నుంచి దర్శించుకోండి. చూశారు కదా, ఆ శివయ్యని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇలాంటి పూజలను మనం దగ్గర నుంచి చూడలేం. సో నేను ఇది చాలా అదృష్టంగా భావిస్తాను నా వరకు అయితే. బేసిక్గా నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. నేను శివభక్తురాలిని. ఇలా నిండు దీపాల కాంతులతో శివయ్యని చూస్తుంటే మనకే తెలియకుండా మనలోకి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. చూడండి అసలు చూడడానికి ఎంత చక్కగా ఉన్నారో శివయ్య దీపాల కాంతుల్లో. పూజారి గారు హారతి అయితే ఇచ్చేశారు. ఇక్కడైతే మనకి స్వామి దగ్గర పూజించిన రుద్రాక్షలను కూడా వచ్చిన భక్తులకైతే ఇస్తున్నారు. నేనైతే మీకు టెంపుల్ అంతా కూడా మ్యాక్సిమం కవర్ చేసి చూపించాను. ఇది వచ్చేసి మనకి గోశాల, అలాగే ఇక్కడే అన్నదాన సత్రం కూడా ఉంది. ఈ రెండిటి మధ్యలోంచి మనకి ఆ శివయ్య గోపురం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతా శివమహిమ. మనకైతే టెంపుల్ బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా జరుగుతుంది. ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.